మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ దినం ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్న మా ప్రియ శ్రోతలైన విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన వారికి అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సమస్య కొరకై, ప్రతి అవసరత కొరకై మరి ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు ఏదైనా అద్భుతాన్ని మీ జీవితాల్లో ప్రభువు చేయాలని. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలైన బైబిల్ చేత పట్టుకొని కూర్చుని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకున్న భాగాన్ని చదువుకుందాం. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడునా? అందరూ ఈ మాట గమనించండి. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నత పొందుట యందు కానీ ఏమీ లేదు. సున్నత పొందకపోవుట యందు కూడా ఏమీ లేదండి. చాలండి. ఈరోజు దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఒరే బాబు, సున్నతి ప్రాముఖ్యం కాదు కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలండి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవడం చాలా ప్రాముఖ్యం అండి. దేవుని బిడ్డలారా, మానవులమైన మన దైనందిన మన జీవితాలలో దేవుని ఆజ్ఞల ప్రకారం నడవడం, దేవుని ఆజ్ఞానుసారంగా నడవడం. ఈ రోజున ప్రసంగాంశం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను మనము అనుసరించాలి అని ప్రాముఖ్యంగా ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ధర్మశాస్త్రములో మరి 713 ఆజ్ఞలు ఉంటే, ఇశ్రాయేలీల తన ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలు. మరి యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, ఆ 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞలను చేసేసాడు. వినండి, యేసు ప్రభు చెప్పినట్లు ఈ 2 ఆజ్ఞలను గనక మనం చేస్తే మొత్తం ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చినట్లు. వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరెవరూ కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు మనము దేవుని ఆజ్ఞలను అనుసరించాలి? ఒకవేళ ఆ ఆజ్ఞలను అనుసరించడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదము కానీ మేలు కానీ ఏంటనేది మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞల విషయంలో అజాగ్రత్తగా ఉన్నవాడు చస్తాడంటాడు సామెతల గ్రంథంలో. దేవుని ఆజ్ఞలు అనుసరించడం విషయంలో అజాగ్రత్తగా ఉన్నవాని మీదకి దేవుని ఉగ్రత మామూలుగా రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు మనం అనుసరిస్తే, చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, 119వ కీర్తన 97, 98 వచనాలు దయచేసి మనము చదువుదాం. చూడండి, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉంది, దినమెల్లా దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి,
చూడండి, నా శత్రువులు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు ఏమి కలగజేస్తున్నాయి అంటే జ్ఞానాన్ని కలగజేస్తున్నాయి. చెప్పండి అందరూ. దేవుని ఆజ్ఞలు ఏం చేస్తున్నాయటండి? జ్ఞానాన్ని కలగజేస్తున్నాయట. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను మనం ఎందుకు గైకొనాలి? దేవుని ఆజ్ఞలను గైకొనవలసిన అవసరత ఏమండి? ఎందుకు దేవుని నేనేమంటానంటే, ఎవడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తాడో వానికి దేవుడు ఏమిస్తాడండి? జ్ఞానం ఇస్తాడు. ఏమొస్తుంది చెప్పండి? అంటే ఆజ్ఞలను అనుసరించి నడిస్తేనే దైవికమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి, నా శత్రువులకు మించిన జ్ఞానం ఆజ్ఞలు అవి అనగా ఆజ్ఞలు మాకు జ్ఞానమును కలగజేయుచున్నవి అన్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సంగమా, మనము దేవుని ఆజ్ఞలు ఎందుకు గైకొనాలి? గైకొన్న వానికే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. గైకొనలేని వాడు జ్ఞానం లేని వాడిగా ఉన్నాడు. వింటున్నారా? ఏమండి, ఆజ్ఞలను గైకొనలేని వాడు ఎలా ఉన్నాడు అంటే జ్ఞానము లేని వాడిగా ఉన్నాడు. అదే ఆజ్ఞలను గైకొని దేవుని ఆజ్ఞానుసారంగా ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో ఆ వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఒక రక్షించబడిన విశ్వాసి నువ్వు ఆజ్ఞలు గైకుంటేనే ఆ జ్ఞానం మనకు వస్తుంది. దేవుని ఆజ్ఞలు నడవకపోతే, దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించకపోతే, దాని ప్రకారంగా నడకపోతే మీరు అడగొచ్చు, అయ్యా జ్ఞానము రాదయ్యా అంటే వాక్యం చెప్తుంది జ్ఞానము రాదు. ఇప్పుడు ఆజ్ఞలు గైకున్న వానికే జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు. చాలా సీరియస్గా చూసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వెంటమట్టుగా వింటాం, కానీ ఆజ్ఞలు గైకుంటే మన జాతకం ఎప్పుడో మారిపోయేదిగా, మన స్టార్ ఎప్పుడో తిరిగిపోయేదిగా. అందరు స్టార్లు తిరుగుతున్నాయి కానీ మన స్టార్ తిరగట్లేదు. ఎందుకు తిరగట్లేదు? దేవుని ఆజ్ఞల ప్రకారముగా మనము నడిస్తే దైవికమైన జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఆమేన్. దైవికమైన జ్ఞానం నీలోనికి వస్తే సొలొమోను గారిలాగా అడక్కపోయిన ఐశ్వర్యం, అడక్కపోయిన ఘనత, అడక్కపోయిన ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సొలొమోను జ్ఞానమే అడిగాడు, కానీ అడగకపోయిన ఐశ్వర్యం ఇచ్చాడా లేదా? మాట్లాడతలేదేంటి? దీర్ఘాయువుని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. సమస్తాన్ని దేవుడు కలగజేశాడు. దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడిస్తేనే అవి మనకు జ్ఞానాన్ని కలగజేస్తాయి అంటున్నాడు. ఈరోజు ఆజ్ఞలను మనం వింటున్నాం, గైకుంటున్నామా, చేస్తున్నామా లేదా అనేది మనము ఖచ్చితంగా మనము దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు జ్ఞానము నీకు కావాలి, ఆ జ్ఞానాన్ని నీవు పొందుకోవాలి, జ్ఞానానుసారంగా మనము నడవాలి అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని ఆజ్ఞలను ఏం చేయాలి? ఆజ్ఞల ప్రకారంగా చేస్తేనే ఏమొస్తుంది నాన్న? దైవికమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, మనం ఎలా ఉండాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో అవన్నీ మనకు నేర్పించేది ఏంటంటే దేవుని ఆజ్ఞలే కదా. దేవుని ఆజ్ఞల ప్రకారముగా మనము నడిస్తే పిల్లరా, ఒకటి మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఈరోజు జ్ఞానాన్ని మన జీవితాల్లో మనము పొందుకోవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనము నడవవలసిన వారమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నడిచినప్పుడే కదా
జీవించినప్పుడే కదా, బ్రతికినప్పుడే కదా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో తన వాక్యమును బట్టి మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీకు జ్ఞానం ఇస్తుంది. ఆజ్ఞలే గైకొండి. రెండవ విషయానికి వెళ్దాం. రెండవదిగా దేవుని బిడ్డలారా మనకేమి ఇస్తుంది అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము దయచేసి 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఏమండి, 6-7 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, చూడండి, మరియు నేడు చేయుచున్నట్టు ఏమండి అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును అతన్ని నిత్యము నేనేం చేస్తానంటే స్థిరపరచెదను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను ఏమంటాను అంటే, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలు గైకుంటే అతని స్థితి, అతని పరిస్థితి ఏం చేయబడుతుందో తెలుసా? స్థిరపరచబడుతుంది. ఆమేన్. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మనము ఆజ్ఞలు గైకొండాన్ని బట్టి దేవుడట ఏం చేస్తాడట? ఇప్పుడు దావీదు గారిని, ఉదాహరణకి ఎవరండి? దావీదునే. అతడు ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు గనక ఏమండి అతని జీవితం, అతని రాజ్యము ఏమవును? స్థిరమవును. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నేనేమంటానంటే, మన జీవితాలు స్థిరపరచబడాలి అంటే, మన కుటుంబాలు స్థిరపరచబడాలి అంటే, వ్యక్తిగతంగా మనము స్థిరపరచబడాలి అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, గత దినాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఎవరిని స్థిరపరుస్తాడంటే, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడిని ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారముగా దావీదు గైకొన్నాడు కాబట్టి, దావీదు చేశాడు కాబట్టి, ఇదిగో ఇక్కడ అంటున్నాడు, అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించాడు కాబట్టి నేను అతని రాజ్యమును నిత్యము నేనేం చేస్తున్నాను? స్థిరపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, ఆజ్ఞల గైకుంటే మన బ్రతుకులు స్థిరపరచబడతాయి, మన జీవితాలు స్థిరపరచబడతాయి, మన కుటుంబాలు స్థిరపరచబడతాయి, మన వ్యాపారాలు స్థిరపరచబడతాయి, మన చేతి పనులు స్థిరపరచబడతాయి. మనము చేసేది ఏదైనా దేవుడు మనల ఎడల అది స్థిరపరచాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా చేయాలిగా. ఇప్పుడు దావీదు చేశాడు కాబట్టి అతడు మందిరాన్ని కట్టగలిగాడండి. గొర్రెలు కాసుకునే దావీదును తీసుకుని వచ్చి దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టాడు కదండి. దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు కదండి. అతడు ఆజ్ఞలను గైకొన్నాడు కాబట్టే, ఆమేన్, అతని రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే సదాకాలము దేవుడు నిజంగా స్థిరపరుస్తున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని ఆజ్ఞలను గైకుంటేనే మన జీవితాలు స్థిరపరచబడతాయి. ఆమేన్. మన కుటుంబాలు స్థిరపరచబడతాయి. హల్లెలూయా. మన బ్రతుకులు ఏమవుతాయి? స్థిరపరచబడతాయి. ఆమేన్. దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు స్థిరపరుస్తాడో తెలుసా? మనము దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు. దావీదు గైకొన్నాడు కాబట్టి అతని రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరచడమే కాదు, ఏమండి, అతని చేత మందిరానికి కావలసిన బంగారము, వెండి అన్నీ కూడా సమకూర్చబడి తనకు పుట్టిన కుమారుని ద్వారా మొట్టమొదటిగా యెరూషలేములో దేవాలయాన్ని కట్టించడానికి కారకుడు, పేరకుడు ఎవరంటే దావీదు గారే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆజ్ఞల ప్రకారము గైకొన్న వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు కుటుంబాన్ని స్థిరపరిచాడు. ఎందుకో తెలుసా?
దావీదు ధైర్యం వహించి దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. సంగమా, ఇక్కడ కూడిన మనందరితోనూ, టీవీ ముందు కూర్చున్న అశేష ప్రజానికాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, దావీదులాగా నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటే దావీదును స్థిరపరిచిన దేవుడు మీ కుటుంబాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక, మీ బిడ్డలను దేవుడు స్థిరపరచునుగాక. ఎప్పుడు స్థిరపరుస్తాడు చెప్పండి? మనము దేవుని యొక్క ఆజ్ఞలను దావీదులాగా అనుసరించి మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? నడుచుకున్నప్పుడే కదా దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడుగా. ఈ రోజున మన బ్రతుకులు స్థిరపరచబడాలంటే నువ్వు దేవుని ఆజ్ఞను గై కొనకుండా దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచడు. చూడండి, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలే కదా. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? ఒకనొక రోజున, ఏయ్ నువ్వు వెళ్ళి అమాలేకులు పూర్తిగా నువ్వు నాశనం చేయని దేవుడు సౌలుతో చెప్పాడు. మరి ఈడేం చేశాడు? రాజును బ్రతికించేశాడు. బలుసున్నాడు అన్నిటిని ఉంచేసి బలహీనమైనవి బక్క చిక్కిన వాటిని అమాయకంగా దొరికినటువంటి వేసేసాడు. ఎవరో సౌలు గారు వేసేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతోడే, ఏయ్ నేను అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడో తెలుసా? అతడు నా ఆజ్ఞలను వెనక్కి తీసి. అలా చూడకండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 9, 10 ఆ 10వ వచనం చదివి తల్లే. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా నా ఆజ్ఞలను ఏం చేయలేదు, అతడు గై కొనకపోయాడు. ఎవరండి? సౌలు. నేను అంటాను, దేవుడేమో సదాకాలము ఇశ్రాయేలీల మీద అతన్ని రాజుగా ఉంచాలి అని దేవుడు తలస్తే ఇతడు ఏం చేయలేదండి? దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు, గైకొనలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అందుకే 22 వచనంలో కూడా అంటాడు, ఒరే బాబు, బలులు అర్పించడు కంటే ఆజ్ఞలు గైకొని పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. ఇక్కడ ఆజ్ఞని గైకొనటం చాలా ప్రాముఖ్యం. అక్కడ ఇంకో మాట ఉంది, ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఆజ్ఞను గైకొనటం వలన దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఇప్పుడు సౌలు దేవుని ఆజ్ఞని ఏం చేశాడు? త్రోసివేశాడు. కాబట్టి అతని జీవితంలో స్థిరపరచబడ్డాడా అనంటే అతని జీవితంలో స్థిరత అనేది లేనేలేదు. దైవ జనాంగమా, నేను ఇంకో విషయానికి వెళ్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాయి. నెంబర్ 2, దేవుని ఆజ్ఞలను మనము గైకుంటే మనం ఏమవుతాం చెప్పండి? స్థిరపరచబడతాం. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదువుదాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించున్నట్లు చూడండి, ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను మనము అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకేం కలుగుతుందంటే నీతి కలుగుతుంది. ఆమేన్. అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటే మనము నీతిమంతులుగా మార్చేస్తుంది. ఆజ్ఞలను గైకుంటేనే కదా నీతిమంతులుగా చేస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నారు తెలుసా? ఆయన ధర్మశాస్త్రము విన్నవాళ్ళు నీతిమంతులు కారు గాని విన్నదాన్ని అనుసరించి నడుచువారే నీతిమంతులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. విన్నవాళ్ళు నీతిమంతులు కాదటండి. ఏమండి? విని దాని ప్రకారంగా జరిగించేవారు,
ఆజ్ఞలు విని ఆజ్ఞల ప్రకారముగా నడిచేవాడిని నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీతిమంతులుగా తీర్చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆజ్ఞలు గైకొన్నవాడే నీతిమంతుడు. నువ్వు ఎన్ని డబ్బా కవులు చెప్తే డబ్బా సౌండ్స్ తప్ప యేసు రక్తమే జై. నువ్వు నీతిమంతులుగా మారాలి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు చేయాలా. మన సొంత ఆజ్ఞలే ప్రతి దానికి యేసు రక్తమే జయం. దేవుని ఆజ్ఞలు ఎక్కడ చేసాం మనం? భక్తి అయినా ఏదైనా, ప్రార్థన అయినా, దేవుని సన్నిధి అయినా, చివరికి కూటం పెట్టాలన్నా, ఏం చేయాలన్నా, కూటానికి రావాలన్నా, వెళ్ళాలన్నా మనకి దేవుని ఆజ్ఞతో పని లేదు. మన ఆజ్ఞలే, మన ఆజ్ఞల ప్రకారంగా. అంటే మనం వెళ్ళాలనుకుంటే వెళ్తాము, రావాలనుకుంటే వెళ్ళకూడదంటే ఇవాళ పెళ్ళిళ్ళు రావాలనుకుంటే రావచ్చు, రాకూడదంటే మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. మనం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడవాలి, ప్రవర్తించాలి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అది. అది నిన్నేం చేస్తుందో తెలుసా? నీతిమంతులుగా మారుస్తుంది. ఏమన్నాడు రోమీయులకు రాసే 2:13 ధర్మశాస్త్రం విన్నవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే నాన్న, నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటే, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తేనే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా మనము నీతిమంతులుగా మార్చబడలేం. దేవుని ఆజ్ఞలు మనలో పని చేయాలి. దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడవాలి. దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. అప్పుడే కదా మనము నీతిమంతులుగా మనం మార్చబడేది. ఈరోజు నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలంటే నువ్వు ఆజ్ఞలు గైకొనకుండా. దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి, మానకుండా. మనకి పనులే ప్రాముఖ్యమైపోయినాయి. దేవుని సన్నిధి కంటే, ప్రార్థన కంటే ఫంక్షన్లే మనకు ప్రాముఖ్యమైపోయినాయి. దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా దాన్ని ఏం చేయాలి? ఆచరించవలసిన విధి మనకుంది. అందులో ఏంటో తెలుసా? జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. ఏం చేయకూడదు? చేయకూడదు. ఎలాగండి? యేసు రక్త విజయం. తెల్లారి గట్ల శుద్ధి ఆరాధన నడుతున్నారు కదా, మీ ఒక ముఖం దేవునికి ముఖం ఆడేసిపోతున్నాం. యేసు రక్త విజయ్. హల్లెలూయ. అసలు మానేసే దానికంటే అది కొసరు మంచిది. హల్లెలూయ. అందుకే మీకోసం స్తుతి ఆరాధనలో వాక్యం కూడా ఎక్కువ చెప్పవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. మరి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వాలి. మరి స్తుతి ఆరాధనకు వచ్చేవాడికి అసలు ఆరాధన లేకుండా వచ్చి తెల్లవారు. నేను ఒక మాట చెప్పనా, అన్నిటికంటే స్తుతి ఆరాధనే చాలా ప్రాముఖ్యమైంది. స్తోత్రం చెప్పండి. చాలామంది భక్తులు వచ్చేవారు, రాలేకపోతున్నారు. హల్లెలూయ. స్తోత్రం చెప్పరా. హల్లెలూయ. మరి విశ్రాంతి దినమును ఆచరించాలా, క్రమంగా దేవుని సన్నిధిలో రావాలి, ఆత్మతో సత్యముతో ఏం చేయాలి? ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుని పరిచర్య జరిగించాలి. ఇవన్నీ ఆజ్ఞలే. నీకు అప్పగించబడిన పరిచర్య యథార్థంగా, నమ్మకంగా నువ్వు చేయాలి. ఆమేన్. బాధ్యతగా మనం చేయాలి. నేను అంటాను, ఎవడు చేస్తే ఆడే ఆశీర్వదించబడతాడు. తల్లి చేస్తే తల్లికి ఆశీర్వాదాలు వస్తాయి, పిల్ల చేస్తే పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి, పాస్టర్ గారు చేస్తే పాస్టర్ గారికి ఆశీర్వాదం వస్తుంది, ఎవరు చేస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి? చేయవలసిన వాళ్ళు. అది నీకు వచ్చిందంటే భాగ్యంగా ఎంచుకొని చేయడమే. ఆమేన్. చేయమంటే కొంతమంది తప్పించుకుంటారు. తప్పించుకున్న వాడికి ఇచ్చే ఆశీర్వాదాలు కూడా దేవుడు తప్పిస్తాడు. ఆజ్ఞలను గైకొనకుండా దేవుని ఆశీర్వాదాలు రావు. నీతిమంతులుగా మనం తీర్చబడలేం. దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడే మనకు నీతి కలుగుతుంది అని ఇశ్రాయేలీయుల ప్రజలకు ధర్మశాస్త్రము
గ్రంథములో ఆయన రాస్తూ హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఈ రోజున ఆజ్ఞలని గైకుంటేనే ఒక వ్యక్తిని, ఆడు ఎటువంటి వాడైనా దేవునిలోనికి వచ్చి దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నాడు అనుకోండి, ఆడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఆమేన్. ఆజ్ఞ అనేది ఏంటంటే స్పష్టంగా చెయ్యమని కమాండ్ని, దాన్ని చేసి తీరాలి. దాన్ని ఎవడైతే రిజెక్ట్ చేస్తారో అప్పుడు శిక్షలు ఉండేవి. రాజు ఆజ్ఞను ధిక్కరించినందుకు షడ్రకు మేషకు అబేద్నెగోకి అగ్నిగుండం. ఏమండి దానియేలు గారికి ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞలు చేసేవాడికి అగ్నిగుండం పెడితే దేవుడు బాగుండు కదా. సింహాల బోనెడితే ఒక్కత మాంతదా? ఒకళ్ళు మాంతారా చెప్పండి? అయ్యి బాబోయ్, సింహాల బోనెడితే మానేస్తావా? దేవునికి స్తోత్రంలో తీసుకొచ్చి పాడేస్తారు ఏసు రక్తం వేసి. యేసుబాబు అటువంటి చేయలేదు కాబట్టి మనం బతికి ఏం చేసాం? నిజంగా పెట్టేస్తారండి అని అమాయకంగా ఆలోచిస్తున్నారు. ఇలా దేవునికి స్తోత్రం. యేసుబాబు అటువంటి లేకుండా చేయించాడు కాబట్టి నవ్వండి దేవునికి స్తోత్రం. అది ఎవడో రాశాడు, నవ్వండు నవ్వండు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాగే ఆజ్ఞలు చేయలేవుడికి ఏ సింహాలు బోనో ఏ అగ్నిగుండం పెట్టేస్తే తొలచే ఒక్కరిని మాంటారా? దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే మనము నీతిమంతులుగా తీర్చబడతాం, నీతిమంతులుగా మార్చేస్తాడు. వాక్య ప్రకారంగా మనం నడవాలి. ఆజ్ఞలు నడవలేని వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేది. మనకి పనిష్మెంట్ ఏంటంటే మనం అనీతిమంతులుగా ఉండిపోతాం, అదే పనిష్మెంట్. అస్థిరంగా ఉంటాం, అదే పనిష్మెంట్. అజ్ఞానిగా ఉంటాం, పనిష్మెంట్ అదే. ఆజ్ఞలు గైకొన్నవాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాట ఏంటంటే, నీవు నేను మనము దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన మూడవదిగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. ఆమేన్. తర్వాత నాలుగవదిగా 119వ కీర్తన 143వ వచనాన్ని చదువుకుందాం. 4వ అంశం, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. హల్లెలూయా.